ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ లేదా మీ ఫ్రెండ్స్తో విజయవాడకు ట్రిప్ వెళ్ళాలనుకుంటే సో విజయవాడకు ముందుగా ఎలా చేరుకోవాలి, విజయవాడలో ఎక్కడ ఉండాలి, విజయవాడలో మనం చూడడానికి బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, కంప్లీట్గా విజయవాడ ట్రిప్ గైడ్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ ముందుగా మీరు విజయవాడకు ఎలా చేరుకోవాలంటే మనకు విజయవాడకైతే అన్ని సిటీస్ నుంచి బస్సు కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ సౌకర్యం అయితే గలదు. సో మీ బడ్జెట్ బట్టి మీరు ట్రైన్ కైనా వెళ్ళవచ్చు, లేదంటే బస్సుకైనా వెళ్ళవచ్చు, లేదంటే ఫ్లైట్ కైనా వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బస్సు లేదా ట్రైన్కి వెళ్ళారనుకో మనకు విజయవాడలో బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది. అరౌండ్ మీకు ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. మీరు కావాలంటే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ నడుచుకొని కూడా వెళ్ళవచ్చు, అంత దగ్గర అయితే ఉంటుంది. సో ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. మీరు మ్యాక్సిమం బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ ఆ సరౌండ్లోనే మీరు రూమ్ అయితే తీసుకోవాలి. రూమ్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్లో మంచి రేటింగ్ గల రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. ఆఫ్లైన్ విషయానికి వస్తే ఆఫ్లైన్లో కూడా మీకు తక్కువ రేట్లోనే రూమ్స్ అయితే ఉంటాయి. మీకు ఒక బ్యాచిలర్స్ అనుకోండి, ఒకరు ఇద్దరైతే మీకు 300 రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 300, 500, 600 విత్ ఏసీ అయితే ఒక 500 అబోవ్ ఏసీ రూమ్స్ అయితే ఉంటుంది. ఒక నాన్ ఏసీ అయితే ఒక 200, 300 రూమ్స్ కూడా ఉన్నాయి. నేను ఇదివరకే విజయవాడకు వెళ్ళినప్పుడు కూడా ఒక 300 రూమ్ కూడా తీసుకున్నాను. ఇలా ఆన్లైన్ విషయానికి వస్తే మీకు ఒక 1000 రూపీ, 1500 లాంటి 2000 సంథింగ్ ఇలా రూమ్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో మీకు బెస్ట్ రేటింగ్ ఏమున్నాయి, ఆఫ్లైన్లో కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. బెస్ట్ రూమ్స్ మీకు అన్ని బాగా నచ్చితే మాత్రం రూమ్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఓవరాల్గా రూమ్ కూడా బుక్ చేసుకున్నారు. సో ముందుగా మీరు విజయవాడకి ఎట్లా ప్లాన్ చేస్తారంటే మార్నింగ్ అనేది ఒక 6:30-7 లోపు విజయవాడలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్రైన్ కానీ బస్సులో అయితే ట్రైన్ విషయం కోసం మీకు నైట్ జర్నీ బాగుంటుంది. ఎందుకంటే ట్రైన్లో స్లీపర్ బుక్ చేసుకున్నారనుకో పడుకొని వెళ్ళవచ్చు. మీరు మార్నింగ్ ఒక 6:30-7 లోపు విజయవాడలో ఉండేలా ప్లాన్ అయితే చేసుకోండి. మీరు మార్నింగ్ 6-7 లోపు విజయవాడలో దిగారనుకో సో ముందుగా రూమ్కి అయితే వెళ్ళండి. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకొని 9 o'clock టైం పడుతుంది. సో 9 o'clock అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 9 o'clock మొత్తం మీరు రూమ్ తీసుకున్నారు, మీరు ఫ్రెష్ అప్ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 9కి కంప్లీట్ అవ్వగానే మీకు దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ విషయానికి వస్తే విజయవాడలో మనకు బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఏముందంటే కనకదుర్గమ్మ టెంపుల్. సో ఈ కనకదుర్గమ్మ టెంపుల్ మనకు విజయవాడ బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 లేదా 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదే మీకు ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే 3.1 కిలోమీటర్ ఉంటుంది. అదే ఈ బస్ స్టాండ్ నుంచి అయితే 1.9 కిలోమీటర్ అయితే వస్తుంది. మీరు ఈజీగా అంటే రూమ్ దగ్గర నుంచి అయితే ఈజీగా 3.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. 3.5 కిలోమీటర్కు మీకు విజయవాడలో ఈ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే ఓలా క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా బైక్స్ కానీ కారు కానీ రెంట్కి తీసుకోవచ్చు. ఒకవేళ బైక్ స్కూటీలు ఇవి రెంట్కి తీసుకోవాలంటే వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ప్రైజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయండి. సో ఇమేజ్ బట్టి మీకు ప్రైజు ఆ ఫోన్ నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. మీకు కావాలంటే పూర్తి వివరాలకి ఈ నెంబర్ కాల్ చేసి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా కారు రెంట్ కొనాలంటే కారుకు సంబంధించిన డీటెయిల్స్ కింద చూడండి. ఈ డీటెయిల్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. సో లేదంటే మీరు డైరెక్ట్గా షేర్ ఆటో కావాలనుకుంటే మీకు ఒక 30 నుంచి 50 రూపీస్ దాకా ఛార్జ్ అవుతుంది. మీకు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి టెంపుల్కి పోవాలంటే ఒక 50 రూపీస్ ఛార్జ్ అనుకోండి. అంతమించి ఎక్కువ ఛార్జ్ అయితే మీరు పే చేయకండి. ఈజీగా ఒక 30 నుంచి 50, 40 రూపీస్ సంథింగ్ ఆ ప్రైజ్ మాత్రమే ఉంటుంది. ఆ ప్రైజ్ చేసి మీరు టెంపుల్కి అయితే ఆటోలో వెళ్ళండి. ఆటోలో వెళ్ళగానే అక్కడ మీకు టెంపుల్ దగ్గర దింపేస్తాడు. మాకు ఈ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది. సో కొండ మీద కొంచెం నడుచుకొని అయితే వెళ్ళాలి. మీకు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంటే మీరు 9 o'clockకి బయలుదేరితే టెంపుల్కి వెళ్ళడానికి ఈజీగా ఒక 10 o'clock టైం పడుతుంది టెంపుల్ పైకి వెళ్ళడానికి. దర్శనం మీకు కొంచెం ఈ దసరా ఉత్సవాల టైంలో అయితే కొంచెం 2-3 hours టైం పడుతుంది దర్శనం కావాలంటే. అదే నార్మల్ టైం విషయానికి వస్తే మీకు ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes 20 minutes టైంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా మీకు 10కి టెంపుల్కి వెళ్తే 10:30, 11 లోపు టెంపుల్ మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయిపోతుంది. 11కి ఈ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు దగ్గరలో భవానీ ఐలాండ్ ఉంటుంది. సో భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళండి. భవానీ ఐలాండ్ మనకు డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 6 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో మీకు అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ అంటే అక్కడ కూడా మీకు ఆటో కానీ తీసుకున్నారనుకో ఆటో ఒక 30 రూపీస్ 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అయితే. అక్కడి నుంచి మీరు భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళండి. భవానీ ఐలాండ్లో ఎంట్రీ టికెట్ మీకు 10 రూపీ ఉంటుంది. ఐలాండ్లో మీకు మొత్తం అంటే భవానీ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పార్క్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా 11కి అంతా టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిందనుకో 11:30 లోపు భవానీ ఐలాండ్కి అయితే వెళ్తారు. ఆ 11:30 టైంలో మీకు భవానీ ఐలాండ్లో స్టార్టింగ్ పార్క్ ఉంటుంది, అవన్నీ చూడొచ్చు. వాటితో పాటు మీకు బోటింగ్ అయితే ఉంటుంది. ఐలాండ్కి పోవడానికి వాటర్లో బిచ్చుకొని పోతారు. బోటింగ్లో మీకు మస్తు ఎంజాయ్ అయితే అనిపిస్తుంది. ఆ వాటర్లో అయితే వెళ్తారు. వాటర్లో వెళ్ళిన తర్వాత ఐలాండ్లో మీకు చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటుంది. ఇవి మనకు 250 నుంచి ఛార్జ్ అయితే తీసుకుంటాడు. మీ వాటర్ స్పోర్ట్స్ బట్టి మీకు ఛార్జ్ అయితే ఉంటుంది. ఒక 250 నుంచి
2500 దాకా మీకు అంత ఛార్జెస్ వరకు మీకు వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటుంది. అందులో మీకు లంచ్ కూడా మీరు అక్కడే చేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఐలాండ్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ కూడా మీకు రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఐలాండ్లోనే. మీకు ఐలాండ్లో అయితే సూపర్ ఎంజాయ్ అనిపిస్తుంది. విజయవాడలో మీకు బాగా ఎంజాయ్ చేయగల ప్లేసెస్ ఏముందంటే ఈ భవానీ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. ఐలాండ్లో మీరు ఈజీగా ఈవినింగ్ ఒక 5 to 6 o'clock వరకు అక్కడే ఎంజాయ్ చేయండి. లంచ్ కూడా మీరు అక్కడే ప్రిపేర్ చేసుకోండి. 6 వరకు మీరు భవానీ ఐలాండ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మీరు రిటర్న్ రావాలి కదా. రిటర్న్ రావాలంటే అంటే మీ రూమ్కి వెళ్తారు. మీ రూమ్కి వెళ్ళే రూట్లోనే మీకు ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజీ భవానీ ఐలాండ్ నుంచి ప్రకాశం బ్యారేజీ మనకు ఈజీగా ఒక 2.4 కిలోమీటర్ అయితే ఉంటుంది. మీరు అట్లా వెళ్తూనే 2.4 కిలోమీటర్లు మీకు ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ మీరు ఒక భవానీ ఐలాండ్లో 6 o'clockకి బయలుదేరానుకో అక్కడ ఒక 6:30కి వెళ్ళిపోతారు. 6:30 టైంలో మీకు కొంచెం బాగా చీకటిగానే ఉంటుంది. ఆ టైంలో మీకు ఈ ప్రకాశం బ్యారేజీ మంచిగా కనిపిస్తుంది. లైటింగ్ అంతా ఉంటుంది. మీకు చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. అక్కడ ఆడు కూడా మీకు కొంచెం బాగానే కనిపిస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజ్లో ఈజీగా 6:30 పోయినా ఓ 7:30 వరకు అక్కడ స్పెండ్ చేయండి. అక్కడ కూడా మీకు బాగానే ఉంటుంది. అక్కడ స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీ రూమ్ ఈజీగా మీకు ఒక 2 kilometers ఉంటుంది. అంటే బస్ స్టాండ్ కావచ్చు లేదా రైల్వే స్టేషన్ కావచ్చు. ఒక 2 kilometers అయితే ఉంటుంది. అక్కడ దగ్గరలో మీ రూమ్ ఉంటుంది. మీరు రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈజీగా మీ రూమ్కి 7:30-8 మీ రూమ్లో అయితే ఉంటారు. అప్పుడు మీరైతే రూమ్లో కొంచెం అంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ అంతా బాగా అలసిపోయింటారు కదా, అక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఓవరాల్గా మీకు ఈ 1 day అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2లో చూసుకుంటే మనకు మొత్తం అన్ని ఈ టెంపుల్స్ ఉంటుంది. వాటితో పాటు కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, కేవ్స్ అయితే వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు డే 2లో అంటే మీరు నైట్ అంతా అక్కడ రూమ్లో ఉండేసి మొత్తం పడుకున్న తర్వాత మీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ మీకు ఈజీగా ఒక 8:30 లోపు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు 8:30కి అయితే మీకు మంగళగిరి టెంపుల్ అయితే ఉంటుంది. మంగళగిరిలో ఒక నరసింహస్వామి అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. అక్కడ మీకు ఈజీగా అంటే మీరున్న రూమ్ నుంచి లేదా బస్ స్టాండ్ లేదా ఈ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి మనకు 13 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. 13 kilometers అంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మీరు 8:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయలుదేరితే 9 o'clock లోపు ఈ మంగళగిరిలో ఉన్న ఈ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తారు. 9కి అక్కడ వెళ్తే అక్కడ టెంపుల్ దర్శనం చేసుకుని టెంపుల్ అంతా చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అక్కడ నుంచి మీకు నరసింహస్వామి టెంపుల్ దగ్గరనే కొద్ది కొండ మీదకి పోతే అక్కడ పానకాల నరసింహస్వామి అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. అది కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. అక్కడికి ఈజీగా ఒక 10 o'clock అనుకోండి టైం అయితే. అక్కడ మీకు మెయిన్ ప్రత్యేకత ఏమంటే నరసింహస్వామికి అయితే ఇట్లా మౌత్ అయితే ఓపెన్ చేసి ఉంటాడు. అక్కడ మీరు పానకం పోస్తే నోట్లోకి దేవుడు సగం దాగి సగం పానకం మనకిస్తాడని చెప్పి అక్కడ ప్రజలైతే నమ్ముతారు. సో మీకు అక్కడ పానకం చూసుకున్నట్టయితే ఒక 1 liter చూసుకుంటే ఒక 20 rupees అట్లా ఛార్జ్ అయితే ఉంటుంది. లేదా బిందె చూసుకున్నట్టయితే ఒక 50, 60, 100 rupees దాకా ఒక బిందె ఛార్జ్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్తే అక్కడ పానకం అయితే కొనుక్కోండి. పానకం కొనుక్కొని దేవుడు నోట్లో పూజారి పోస్తాడు. ఆ పూజారి మళ్ళీ దేవుడు నోట్లో ఉన్న పానకం మనకు సగం ఇంటికైతే ఇచ్చి పంపిస్తాడు. సో ఆ పానకం మీరు తీసుకోండి. అక్కడ మెయిన్ ప్రత్యేకత ఏమంటే దేవుడు సగం పానకం దాగి మనకు సగం ఇస్తారని చెప్పి ప్రజలైతే నమ్ముతుంటారు. 10 o'clock లోపు మొత్తం మీరు పానకాల నరసింహస్వామి టెంపుల్ మొత్తం విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు ఉండవల్లి కేవ్స్ అయితే రావడం జరుగుతుంది. దాని డిస్టెన్స్ మనకు 8.5 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ మీ ఈజీగా 10 గంటల బయలుదేరితే 10:30 లోపు ఈ ఉండవల్లి కేవ్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు హిస్టారికల్ సంబంధించి అంటే కొన్ని గుహలు అయితే ఉంటాయి. సో మీకు ఇవి కూడా చూడడానికి అయితే చాలా బాగానే ఉంటాయి. ఇవి కూడా మీరు బాగా చూడవచ్చు. ఇక్కడ మీరు టైం ఈజీగా ఒక 1 hour, 1.5 hours దాకా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. ఉండవల్లి కేవ్స్ మీకు మార్నింగ్ అంటే ఒక 6 o'clock నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మీకు ప్రాబ్లం అయితే లేదు. ఏ టైంలో పోయినప్పుడు కూడా మీరు అలో అయితే ఉంటుంది. సో ఉండవల్లి కేవ్స్ అయితే మీరు ఈజీగా ఒక 1 hour దాకా స్పెండ్ చేయవచ్చు. అంటే ఒక 10 నుంచి 10:30కి బయలుదేరానుకో 10:30లో మీరు ఉండవల్లి కేవ్స్లో అయితే ఉంటారు. 10:30 నుంచి ఒక 11-11:30 వరకు అయితే మీరు ఉండవల్లి కేవ్స్ మొత్తం అంతా విజిట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఉండవల్లి కేవ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొఘల్ రాజాపురం అని చెప్పి ఒక కేవ్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడికి మీకు ఒక 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికైతే వెళ్ళండి. అక్కడ కూడా మీకు కొంచెం హిస్టారికల్ గుహలన్నీ ఉంటాయి. కొన్ని శిల్పాలు అంటే అన్ని చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అది కూడా మీరు అక్కడ కూడా విజిట్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా అక్కడికి 11:30కి అయితే అక్కడ వెళ్తారు. 11:30 నుంచి ఒక 12-12:30 వరకు అక్కడైతే ఈ మొఘల్ రాజాపురం కేవ్స్ అయితే విజిట్ చేసుకోండి. మొఘల్ రాజాపురం కేవ్స్ అన్ని మీరు విజిట్ చేసిన తర్వాత ఈజీగా అక్కడ మీకు 12:30, 1 o'clock దాకా టైం అయితే పడుతుంది. సో మీరు ఒక 1 o'clock అక్కడ నుంచి చెక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. ఆ టెంపుల్కి వెళ్ళకన్నా ముందే మీరు అయితే అక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే టెంపుల్ దగ్గర మీకు లంచ్ అయితే దొరకదు కదా. సో మీరు వెళ్ళే రూట్లోనే అంటే మీకు 5.5 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళడానికి. అక్కడ మీకు మధ్యలో మంచి హోటల్ కనిపిస్తే అక్కడ లంచ్ చేసుకోండి. ఈజీగా లంచ్ చేయడానికి ఒక 2 నుంచి 2:30 టైం పడుతుంది. ఒక 2:30 అనుకోండి. 2:30కి అట్లా లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకునేసండి.
ఎక్కడ మంచి ప్లేస్ కనిపిస్తే రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక 3 o'clock అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరండి. అక్కడ మీకు ఈజీగా 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బయలుదేరనుకోండి, ఆ టెంపుల్కి అయితే టైమింగ్ ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే వెళ్తే ఓపెన్లో ఉంటుంది. టెంపుల్ టైమింగ్ చూసుకున్నట్టయితే మీకు మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ మీకు ఆఫ్టర్నూన్ 3:30 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు ఈజీగా 3 o'clock అట్లా టెంపుల్కి అయితే వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత 3:30కి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ దర్శనానికి అయితే వెళ్ళండి. ఆ టెంపుల్ దర్శనానికి వెళ్ళిన తర్వాత మీకు 3:30 అంటే ఒక 4 o'clock టైం అవుతుంది. టెంపుల్ మొత్తం అంతా విజిట్ చేయడానికి 4 o'clock టైం అయిన తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో ఒక 5.9 కిలోమీటర్లు అయితే బాపు మ్యూజియం ఉంటుంది. దాన్ని విక్టోరియల్ మ్యూజియం అని కూడా అంటారు, బాపు మ్యూజియం అంటారు. సో ఆ బాపు మ్యూజియంకి అయితే వెళ్ళండి. అది మీకు మార్నింగ్ ఒక 8:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. సో మీరు టెంపుల్లో 4 లేదా 3:30 కంప్లీట్ చేసుకున్న తర్వాత 4 నుంచి 4:30 లేదా 4:10 4:20 మినిట్స్ ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఆ టైంలో బాపు మ్యూజియంకి అయితే వెళ్ళండి. అక్కడ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. బాపు మ్యూజియం మొత్తం అంతా విజిట్ చేయండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత ఈజీగా ఒక 5 అయితే టైం అవుతుంది. సో 5 o'clockకి అక్కడ నుంచి మీరు రూమ్కి అయితే వెళ్ళండి. అక్కడికి మీరు బాగా అలసిపోయి ఉంటారు, ఎందుకంటే మీకు ఈ కేవ్స్ అన్ని చూడడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే మీకు కొంచెం బాగా నడచాలి, ఎందుకంటే ఈ కేవ్స్ అన్ని గుహలు ఉంటాయి, కొద్ది కొండల మీద ఉంటాయి. సో నడిచి మీకు కొద్దిగా బాగా అలసిపోయి ఉంటారు. దాంతో మీరైతే ఒక 5 o'clock టెంపుల్కి అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీ రూమ్ ఈజీగా ఒక 2 లేదా 3 కిలోమీటర్ ఉంటుంది. అంటే బాపు మ్యూజియం నుంచి మీరు ఇంకో 3-4 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడికైతే మీరు రూమ్కి అయితే వెళ్తారు. రూమ్ వెళ్తే మీరు రెస్ట్ చేసుకునేసేయండి, ఎందుకంటే మీరు బాగా అంటే నడిచి అలసిపోయింటారు కదా. సో ఆ రోజంతా డే 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డే 2 మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయి, మనకు కొన్ని కేవ్స్ అంటే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్ అని మీకు ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు డే 3 చెప్తా కదా, ఆ డే 3నే డే 2గా ప్లాన్ అయితే మార్చుకోండి. ఫ్రెండ్స్, డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 3 విషయానికి వస్తే డే 3 మనకు విజయవాడ నుంచి అమరావతికి అయితే వెళ్ళాలి. సో అమరావతిలో మీకు అమరేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అమరావతికి వెళ్ళాలంటే మీరు డే 2 కంప్లీట్ అయిన తర్వాత డే 3లో కొద్దిగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక 7-8 లోపు అయితే మీరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళండి. బస్ స్టాండ్ నుంచి మీకు ఈ అమరావతి వెళ్ళడానికి అయితే బోల్డ్ అండ్ బస్సులు అయితే ఉంటాయి. మీకు బస్సు టికెట్ చూసుకున్నట్టయితే ఒక ఆర్డినరీ బస్సులో 50 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎక్స్ప్రెస్ అయితే ఒక 60-70 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తాడు. మనకు ఈ విజయవాడ బస్ స్టాండ్ నుంచి అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు డైరెక్ట్గా. ఆ టెంపుల్ దగ్గరకు 37 కిలోమీటర్ అయితే ఉంటుంది. మీకు అమరావతికి అయితే రోడ్లు అయితే చాలా వరెస్ట్గా ఉంటాయి. సో రోడ్లు మీకు అంతా చాలా దరిద్రంగా ఉంటాయి. అందుకే మీకు కొద్దిగా త్వరగా బయలుదేరండి. అంటే మీకు కొన్ని సందర్భాల్లో సింగిల్ వే అంటే డబుల్ రోడ్ కూడా ఉండవు, సింగిల్ రోడ్లు అయితే ఉంటాయి. రోడ్లు అయితే మీకు చాలా దారుణంగా ఉంటాయి. సో వీలైనంత వరకు మీరు బ్రేక్ఫాస్ట్ కూడా అమరావతిలో ప్లాన్ చేసుకోండి. మీరు 8 o'clockకి బస్ స్టాండ్కి వెళ్తే అమరావతి 37 కిలోమీటర్ వెళ్ళడానికి 2 hours లేదా 3 hours టైం పడుతుంది. ఎందుకంటే మీకు రోడ్లు అయితే అంత బాగాలేవు కదా, అందుకే కొంచెం టైం పడుతుంది. మీరు ఈజీగా ఒక 10 o'clock లోపు అయితే మీరు డైరెక్ట్ అమరావతిలో అమరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి డైరెక్ట్ ఆడికే బస్సులు అయితే తీసుకొని పోతాయి. అక్కడికైతే వెళ్తారు. అక్కడ మీరు 10 o'clock అయితే అక్కడ దిగేశారు. ఆ టెంపుల్ దగ్గరికి 10 o'clock దిగిన తర్వాత అక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసుకోండి. మీకు టెంపుల్ దగ్గర టిఫిన్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్న తర్వాత 10:30 కంప్లీట్ అనుకోండి. ఒక 11-11:30 వరకు మీరు టెంపుల్ మొత్తం అంతా విజిట్ చేయండి. టెంపుల్ని విజిట్ చేయగానే అక్కడ నుంచి మీకు బుద్ధ స్తూపం కనిపిస్తుంది పెద్దగా. అమరావతిలో బాగా ఫేమస్ అంటే బుద్ధ స్తూపం బాగుంటుంది. ఆ బుద్ధ స్తూపం విజిట్ చేయడానికి మీకు అక్కడి నుంచి ఒక 800 meters ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నడుచుకోవడం వెళ్ళొచ్చు, అంటే వెహికల్ అన్న ఆటో తీసుకొని పోవచ్చు. ఆటో కూడా 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాడు. నడుచుకొని పోతే మీకు షార్ట్ కట్లో పోతే ఒక 600-700 meters అయితే రావడం జరుగుతుంది. కొంచెం దగ్గరే ఉంటే నడుచుకొని కూడా పోవచ్చు. సో మీరు బుద్ధ స్తూపం వెళ్తే అక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్కి అయితే 20 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. స్తూపం దగ్గర మీరు అక్కడ ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంటే ఒక 11 లోపు మీరు టెంపుల్ అంతా విజిట్ చేసిన తర్వాత 11:30 లోపు అయితే మీరు స్తూపం దగ్గరికి అయితే వెళ్తారు. బుద్ధ స్తూపం అక్కడ మొత్తం బుద్ధుని అంతా చూస్తారు, అంత బాగానే ప్లేస్ విజిట్ చేస్తారు. అక్కడ మీకు ఒక 12 అయితే టైం అవుతుంది అనుకోండి. సో 12 o'clock అవుతుంది. అక్కడ నుంచి మీరు ఈ అమరావతి మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంకి అయితే వెళ్ళవచ్చు. బుద్ధ స్తూపం నుంచి మీకు అమరావతి మ్యూజియం అయితే చూడండి, మ్యూజియం మీకు డిస్టెన్స్ ఒక 1 kilometer అయితే ఉంటుంది. అక్కడికి మీరు నడుచుకోవడం వెళ్ళచ్చు, అంటే ఆటోకైనా వెళ్ళొచ్చు. ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఈ మ్యూజియం టైమింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైంలో మీరు ఈ మ్యూజియం అయితే ఎప్పుడైనా కూడా చూడొచ్చు. సో మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీ ఉంటుంది. మ్యూజియం కూడా ఒక అంటే 11:30-12 లోపు 12:30 లోపు మ్యూజియం అయితే చూసేయండి. మ్యూజియం చూసిన తర్వాత అక్కడ నుంచి బస్ స్టాండ్ మీకు ఒక 600-700 meters అయితే ఉంటుంది. బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు బస్ స్టాండ్కి అయితే నడుచుకొని కూడా పోవచ్చు. సో బస్ స్టాండ్కి అయితే మీరు ఈజీగా ఒక 1 o'clock లోపు అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళండి. 1 o'clock లోపు బస్ స్టాండ్కి వెళ్ళారనుకో, అక్కడ నుంచి మీరు విజయవాడకు వెళ్ళాలంటే ఈజీగా ఒక 3 o'clock టైం పడుతుంది. ఎందుకంటే మీకు బస్ స్టాండ్లో బస్సులు కూడా మీకు వెంటనే అయితే అవైలబుల్గా ఉండవు. సో బస్సు కూడా కొద్దిగా వెయిట్ చేయాలి మీరు బస్ స్టాండ్ విషయానికి వస్తే. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా విజయవాడకి అయితే వెళ్తారు. విజయవాడ ఈజీగా 2:30 లేదా 3 o'clock లోపు విజయవాడ అయితే వెళ్తారు.
ఫ్రెండ్స్ అమరావతి నుంచి విజయవాడ రావడానికి ఒక 3 o'clock టైం అయితే పడుతుంది. 3 o'clock వచ్చారనుకో మీరు ఒక 1 hour అయితే రెస్ట్ తీసుకోండి. ఒక 4 o'clock అనుకోండి. సో 1 hour రెస్ట్ తీసుకున్న తర్వాత 4 o'clock మీకు ఇందిరాగాంధీ స్టేడియం అయితే ఉంటుంది. ఆ స్టేడియం దగ్గర మీకు హెలికాప్టర్ రైడింగ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వల్ల హెలికాప్టర్ రైడింగ్ అయితే వెళ్ళవచ్చు. ఈ హెలికాప్టర్ రైడింగ్ విషయానికి వస్తే మనకు చిన్నపిల్లలకు 2 సంవత్సరంలో చిన్నపిల్లలకి అయితే ఫ్రీ ఉంటుంది. అంతకన్నా కొంచెం ఏజ్ వాళ్ళకైతే మీకు జస్ట్ ఒక 6 నిమిషాలు కానీ హెలికాప్టర్ రైడింగ్ చేయాలంటే మీకు 3,500 రూపాయలు అయితే ప్రైజ్ అయితే ఉంటుంది. ఒకవేళ 15 నిమిషాలు కానీ ఈ హెలికాప్టర్ రైడింగ్ చేయాలంటే మీకు 6,000 దాకా ప్రైజ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హెలికాప్టర్ రైడింగ్ చేయాలన్నా కూడా అక్కడ వెళ్ళి రైడింగ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనకు విజయవాడ సిటీ అంతా చూపిస్తారు. అంటే ప్రకాశం బ్యారేజ్ కానీ సో మీకు కొంచెం అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మొత్తం అంతా సిటీ అంతా మీకు ఈ హెలికాప్టర్లో చూపించడం జరుగుతుంది. ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే హెలికాప్టర్ రైడ్ కూడా మీరు చేయండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఒకవేళ మీరు కూడా అంటే సంథింగ్ విజయవాడ కాకున్నట్టు ఇంకా వేరే ఊరికి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే సో ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. భయ్యా నేను బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను. బెంగళూరుకు వెళ్ళడానికి నేను బెంగళూరులో బెస్ట్ ప్లేసెస్ ఏం విజిట్ చేయాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఒక ప్లాన్ చెప్పమని చెప్పి లేదంటే ఒక వీడియో చేయమని చెప్పి నాకు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేసి సో నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. అందుకోసం మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు సో ఆ ప్లాన్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా సంథింగ్ నాకు ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో నేను ఎలా వెళ్ళాలి, సో ఎన్ని రోజులు ట్రిప్ అయితే వెళ్ళాలి, లేదంటే ఏ ఊరికి వెళ్ళాలని చెప్పి సంథింగ్ ఇట్లా చెప్తే సో మీకు అక్కడ మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అందుకోసం ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.